మెడికల్ ఓకేనా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ ర్యాలీని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న వైఎస్ఆర్ కూడలి నుంచి ఐటీడీఏ పెట్రోల్ బంక్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు ర్యాలీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం తమ బినామీల చేతుల్లోకి అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ ప్రైవేటీకరణ వల్ల పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు వైద్య విద్య దూరం అవుతుందని, ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా మారి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఈ రోజు ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారని, ఇది ప్రజల ఆగ్రహానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచెల్ల పరీక్షిత్ రాజు, అరకు పార్లమెంట్ పరిశీలకులు సరగడం చిన్నప్పల్ నాయుడు, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీవాణి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్కి వ్యతిరేకంగా గత 2 నెలల నుంచి ప్రజల వద్దకెళ్ళి కోటి సంతకాల్లో భాగంగా సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ 4 నియోజకవర్గాల్లో 2 లక్షల పైచిలకు సంతకాల సేకరణ జరిగింది. ఇవన్నీ సంతకాలు కూడా సేకరించి ఈరోజు భారీ ర్యాలీతో ప్రజలందరూ పాల్గొంటూ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ఈరోజు కార్యక్రమం చేపట్టాం. ఇవన్నీ సంతకాలు కూడా ఇక్కడ నుంచి విజయవాడ పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి 18వ తారీఖున మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిగతా నాయకులందరితో గవర్నర్ గారిని కలవబోతున్నారు. గవర్నర్ గారిని కలిసి ప్రజలందరూ కూడాను ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందిగా గవర్నర్ గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని, ప్రజలు చాలా వ్యతిరేకంగా ఆగ్రహంగా ఈ నిర్ణయానికి ఉన్నారు అని వివరిస్తారు. అందుకు కానీ గవర్నర్ గారు ఆ యొక్క గవర్నమెంట్ని ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అందరూ కూడా 18వ తారీఖు వెళ్ళి కోరబోతున్నారు. ఈ ప్రభుత్వం కూడాను ఈ యొక్క దుర్మార్గపు చర్యని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని, వెనక్కి తీసుకునే వరకు ఈ పోరాటం ఆగదని, ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా అది ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మేమందరం పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.